వెల్దుర్తి సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో సహాయపడుతుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని గురువారం 15 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 15 మంది సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి 5,32,000 మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోంది. నిరుపేదలకు సొంతింటికాలు నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమనగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పలువురు గ్రామ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంటి గృహప్రవేశాలు చేసుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు స్వయాన నాతో అన్న మాటలు మీకు చెప్తాను. మేము 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపు నుంచి సహాయం తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. పోయిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వస్తాయని చాలా నమ్మకంతో ఎంతటి వాడికైనా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. అది ఈరోజు తెలంగాణ పల్లెల్లో పేద ప్రజలు గృహప్రవేశాలు చేస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి 2 చేతులు పెట్టి నమస్కారం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. తెలంగాణ పేదలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏ పథకం చూసినా ఒక చిత్తశుద్ధితో నడుస్తుంది, ఒక క్రమశిక్షణతో నడుస్తుంది. ఆర్థికంగా దివాలా దించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈరోజు మెల్లగా సంపద పెంచుకుంటూ తెలంగాణ పేద ప్రజల కలలు నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నాం. మనం ఇంకా 2.5 సంవత్సరాల కాలంలో అనుకున్నవన్నీ కూడా చేసి పెట్టి తెలంగాణ ప్రజల మనసులు మరొకసారి ఖచ్చితంగా కూడా వరి పంట నేయడం, ఈరోజు రైస్ మిల్లర్స్లతో సమస్యలు, మరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఇవి సవాలుగానే స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు మీరు అందరు చూస్తున్నారు, అధికారులందరిని అప్రమత్తం చేసి కొంచెం జాప్యం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ప్రతి గింజను కొనే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికార యంత్రాంగం అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఎక్కడ ఎండగట్టాలో తెలియక చివరికి గతంలో ఎన్నడూ లేని ప్రతిపక్షాల పాత్ర అది కాదు. ధాన్యం కొనుగోలు దగ్గర కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మరి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు చేసి, అది కూడా కార్యకర్తలతో ధర్నాలు. సిగ్గుచేటు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం దిగజారుడు రాజకీయాలు మానుకోండి. వీలైతే ప్రభుత్వ అధికారులతోని మరి వీలైతే ఉదాహరణ సమీక్షలు చేసుకుంటూ మరి వీలైనంత వరకు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలు చాలా విద్యులు. ఎవరు ఆగమాగం అవుతారో, ఎవరు అలజడికి గురవుతున్నారో, ఎవరి పీఠం ఏం కదిలిపోతుందని భయపడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మంచి పనులు చేయండి, ప్రజలకు దగ్గర ప్రయత్నం చేయండి, కానీ దిగజాడు రాజకీయాలు మానుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా ఈరోజు మనము ఈ మండలంలో 15 మంది లబ్ధిదారులు